I'm Dr. Satyashri, pulmonologist from Vizag. ఈ రోజు నేను చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక పేషెంట్ అడిగింది, నాకు మాట మాటకి జలుబు దగ్గు చిన్నప్పటి నుంచి వచ్చేది అన్నమాట. స్పెషలీ సీజన్ రాగానే వచ్చేది. ఇనిషియల్ స్టేజెస్ లో దగ్గు ఒకటే ఉండేది, పోను పోను ఆయాసం కూడా మొదలైంది. ప్రతిసారి కొంచెం దగ్గు మందు కొందరు ఉబ్బసం అన్నారు, సో దానికి తగ్గట్టు ఏవో టాబ్లెట్స్ ఇచ్చేవారు, తగ్గేది, మళ్ళీ వస్తూ ఉండేది. ఇప్పుడు ఒక 10 years దాటిపోయాక తరచుగా వస్తున్నది, తొందరగా అంటే ఒక 3-4 రోజుల్లో తగ్గిపోయేది, చాలా రోజులు ఉంటున్నది. దానివల్ల నా చదువు వర్క్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నది. ఇది అసలు నాకు తగ్గుతుందా, అసలు ఇది ఉబ్బసమా, ఇది ఏమిటి డయాగ్నోసిస్, తగ్గుతుందా తగ్గదా, ఇది ముఖ్యంగా వాళ్ళ డౌట్ అన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి మాటికి దగ్గు జలుబు ఆయాసము, లేకపోతే ఆయాసం లేకైనా ఉత్తి పొడి దగ్గు, సాధారణంగా చాలా మంది పిల్లల్లో చిన్నప్పుడు జలుబు ఎక్కువ, దగ్గు జలుబు ముందు స్టార్ట్ అయ్యి దగ్గు కింద మొదలవుతుంది అన్నమాట. సాధారణంగా పొడి దగ్గే, పిల్లలు కఫం బయటకు తీయలేరు. అండ్ ఫ్యామిలీలో ఉబ్బసము ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ఒక రకమైన ఎలర్జిక్ బ్రోంకైటిస్ అంటారు, ఎలర్జీ వల్ల వచ్చేదన్నమాట. సో జలుబుకి తీసుకోవాలి, దగ్గు ఉబ్బసానికి కూడా తీసుకోవాలి. మీరు చూసుంటారు, ఒకే ముక్కు నుంచి ఒకే ట్యూబ్ కింద వరకు వెళ్తుంది. సో ముందు చాలా మందికి జలుబే మొదలవుతుంది, ఆ ట్యూబ్ నుంచి ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కిందకి దిగుతుందో అది ఉబ్బసం కింద మారుతుంది, అంటే లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సెకండ్ థింగ్, పిల్లల్లో చిన్నప్పుడు అంటే తొందరగా వచ్చినప్పుడు ఎంత తొందరగా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ రాదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రజలు నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. అంటే వచ్చినప్పుడల్లా సాధారణంగా ఒక జలుబు మాత్ర లేకపోతే దగ్గు మందు వేసుకుని ఇమ్యూనిటీ బాగుంటుంది పిల్లల్లో కాబట్టి ఒక 5-6 రోజుల్లో తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు వేసుకుంటారు. సో అలా కేసెస్ క్రానిక్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ పిల్లల దగ్గర నుంచి మొదలెట్టాలి. ఇది రియల్ గా ఉబ్బసమా లేకపోతే ఓన్లీ రెస్పాన్సివ్నెస్? ఉబ్బసం అంటే చూడండి, శ్వాసకోశ నాళాలు ఉబ్బిపోతాయి, అందుకే ఉబ్బసం అంటారు. ఈ పిక్చర్ లో చూపిస్తున్నాను, ఇది నార్మల్ గా శ్వాసకోశ నాళం పూర్తిగా ఈ ట్యూబ్ ఓపెన్ అయి ఉన్నారు. వెరాజ్ ఉబ్బసంలో స్లోగా ఇది ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతుంది, దీనిలో వాపు వస్తుంది, అది కాక ఫ్లమ్ చిక్కుకుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇది ఫ్లమ్ తీయడం కూడా వాళ్ళకి కష్టం అవుతుంది, చాలా థిక్ గా ఉంటుంది, బయటికి రాదు. ఎప్పుడైతే ఇది ఇక్కడ వాపు మొదలవుతుందో అప్పుడు ఆయాసం, పిల్లి కూతలు, ఈ కష్టం, మాట్లాడడం కష్టం, తినడం కష్టం, తింటే ఆయాసం, గబుక్కుని పరిగెడితే ఆయాసము, స్కూల్స్ అబ్సెంట్, ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్లే మళ్ళీ మళ్ళీ వస్తున్నది, మళ్ళీ డ్యూరేషన్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే స్టార్టింగ్ లో 2 రోజులే బాధపడేది, తర్వాత పొన్ను 4 రోజులు, వారం రోజులు, అది తొందరగా తగ్గదన్నమాట. ఎందుకు తగ్గదు అంటే ఇనీషియల్ గా బహుశా హైపర్ రెస్పాన్సివ్నెస్ ఒకటే ఉంటుంది, అంటే కొంచెం ముడుచుకుంటాయి, కానీ పోని వాపు ఎక్కువ అవుతుంది. సో అది డాక్టర్ దగ్గరికి, పల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఓన్లీ హైపర్ రెస్పాన్సివ్నెస్, ఇన్ఫెక్షన్, ఎలర్జీ కాంపోనెంట్ ఎంత ఉన్నది, ఈ వాపు ఎంత ఉన్నది అని తెలుసుకుని దాన్ని బట్టి ముందు తగ్గడానికి మందులు ఇవ్వాలి. వాపుని ఇక్కడి నుంచి నార్మల్ కి తీసుకురావాలి. నార్మల్ తీసుకొచ్చాక మీకు మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని చూసి దానికి ప్రివెంటివ్ డోసెస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఎంత మొదలు పెడితే అన్ని నెలలు వాడాల్సి వస్తుంది. లేదు తక్కువ అంటే జస్ట్ ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చేసారంటే పెద్ద ఎక్కువగా వాడక్కర్లేదు, ఇది క్రానిక్ గా ముదిరిపోదు అన్నమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, ఏ స్టేజ్ లో ఉన్నారని ఇంపార్టెంట్, దాన్ని బట్టి మందులు వాడాలి. ఇంకో క్వశ్చన్ కామన్ గా ఇంకో పేషెంట్ ఏంటి అడిగారంటే, నా కేసు సిఎస్ డయాగ్నోసిస్ ఉబ్బసం అని అందరూ డాక్టర్స్ చెప్పారు, నేను ఇన్హేలర్స్ పీల్చుకునే మందు వాడతాను, వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తున్నది అని అన్నారు. అండ్ నా వయసు ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ నాకు ఆయాసం కూడా ఎక్కువ అవుతున్నది, మొహం పొంగుతున్నది, కాళ్ళు పొంగుతున్నాయి, నాకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది, స్టెంట్స్ అవి వేశారు. సో మరీ నీరసం, ఆయాసం వస్తున్నది, 4 మెట్లు కూడా ఎక్కలేను, కడుపు నిండా తినలేను, నా రొటీన్ వర్క్ చేయడం కూడా నాకు ఇబ్బందిగా ఉన్నది అని అతను అడిగారన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి బహుశా ఉబ్బసానికి కరెక్ట్ గా మందులు పడి ఉండవు,
మీరు చాలా మంది అదే పేషెంట్స్ ఇన్హేలర్స్ కూడా 2 రకాలు ఉంటాయి. వచ్చినప్పుడు తగ్గించే మందు, రెండోది రాకుండా చేసే మందు. సో చాలా మంది వచ్చినప్పుడు తగ్గించే మందే వాడేసుకొని క్లియర్ అయిపోయింది కదా అని ఊరుకుంటారు. అంటే తగ్గుతుంది అప్పటికప్పుడు, కానీ ఆ మందు 6 గంటలే పనిచేస్తుంది, అంతకన్నా పనిచేయదు. ఆ మందుతోనే సరిపెట్టుకుంటారు. అవి కొంచెం రేట్స్ కూడా చౌకగా ఉంటాయి. ఇదే సరిపోతుంది, ఇదే బాగున్నట్టు అనిపిస్తుంది అని వాళ్ళకి చాలా మంది పేషెంట్స్ అలా అనుకుంటారు. నో డౌట్ అది మంచి మందే. కాకపోతే ఏంటి, దాంతో పాటు ప్రివెంటివ్ కూడా వాడాలి. సెకండ్ థింగ్, ఆల్రెడీ ఈ పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉన్నది. ఉబ్బసానికి, ఆయాసానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఉబ్బసమే కాదు, ఉబ్బసం వన్ ఆఫ్ ద రీజన్స్. సిగరెట్ స్మోక్ చేసిన, ఊపిరితిత్తులు ఆల్రెడీ పాడైపోయినా, లేదా హార్ట్ వీక్ అయిపోయి లంగ్స్ లో నీరు చేరినా కూడా ఆయాసం వస్తుంది. అసలు మీకు ఈ దేని వల్ల ఆయాసం వస్తున్నదని తెలియాలి. కొంచెం కాళ్ళు వాపులు వచ్చాయి, 4 అడుగులు కూడా నడవలేకపోతున్నారు అంటే బహుశా హార్ట్ వీక్ అయి అది కూడా ఒక కారణం అవ్వచ్చు ఆయాసానికి. సో మీరు పల్మాలజిస్ట్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ దేని వల్ల, లంగ్స్ పాడడం వల్ల వస్తున్నదా లేకపోతే హార్ట్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయి వస్తున్నదా అన్నది తెలుసుకోవాలి. కేసెస్ అందుకే ముద్ర పెట్టుకోకూడదు. యూజువల్ గా ఉబ్బసంలో ఏమవుతుందంటే మన లంగ్స్ లో జరిగేది ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్ అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తాయి లంగ్స్, ఆక్సిజన్ తీసుకుంటాయి. వెరాజ్ హార్ట్ ఏంటంటే పంప్ చేస్తుంది. అంటే ఎట్లాగంటే ఒక నూతిలోంచి నీరు తీయాలంటే మనం ఎలా పంప్ పెట్టుకుంటామో, కానీ సపోజ్ ఏ కారణం చేతైనా లంగ్స్ పాడై ఉన్నదంటే హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది, దానికి ఎక్కువ పని చెప్తాం. ఇప్పుడు నూతిలో నీరు లేకపోతే ఎక్కువసేపు మోటార్ వేయాల్సి వస్తుంది. అలాగే మీకు హార్ట్కి మీరు అనవసరంగా ఎక్కువ పని చెప్తే ఏమవుతుందంటే హార్ట్ ఎన్లార్జ్ అయిపోతుంది, దాని ఫంక్షనింగ్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దాన్ని కార్పల్మనరీ అంటారు. సో దానివల్ల ఏమవుతుంది, కాళ్ళు ఉబ్బడం, మొహం ఉబ్బడం, తర్వాత నిజంగా ఆ ఆయాసం ఒకటి పెర్మనెంట్ గా కూడా ఉండిపోతుంది. సో దీనిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయాసం ఏ కారణం వల్ల వస్తున్నది, ఉబ్బసం కాంపోనెంట్ ఉన్నదా, లేదా లంగ్స్ మీకు ఏ కారణం చేతైనా డ్యామేజ్ అయి ఉన్నాయా, లైక్ యూఆర్ఎస్ స్మోకర్, ఇంకేమైనా డస్ట్ ఎక్స్పోజరే, లేకపోతే చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి లంగ్స్ లో ఏమైనా రంధ్రాలు పడి లంగ్స్ పాడై ఉన్నాయా, లేకపోతే ఇంకో ఇంటెస్టిషియల్ లంగ్ డిజార్డర్ అంటారు, అంటే పొరలు థిక్ అయిపోతాయి, హార్ట్ కంజెషన్ ఉంటుండొచ్చు. అలా చాలా రకాలు ఏమిటన్నా తెలుసుకున్నాక దాన్ని బట్టి మందులు ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ డయాగ్నోసిస్ అవసరము, అండ్ ఎలా డాక్టర్ గారు చెప్తే అలా దానికి స్టిక్ ఆన్ అవ్వాలి ట్రీట్మెంట్ కి. నెక్స్ట్ ఇష్టం అనుసారంగా మందులు వేసుకుని ఆపిస్తే ఈ ముదిరిపై క్రానిక్ ప్రాబ్లమ్స్ గా తయారవుతాయి. ఒక స్టేజ్ వస్తుంది, అప్పుడు ఏమి ఇచ్చినా కూడా తగ్గదు, అల్టిమేట్లీ ఐసీసీలో పెట్టాల్సి వస్తుంది, ఆక్సిజన్ మీద ఉండాల్సి వస్తుంది. అంటే అది ఇంకా లాస్ట్ స్టేజెస్. సో నా కోరిక ఏమిటంటే మీరందరూ క్షేమంగా ఉండాలి. ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు, ఆ స్టేజ్ తెచ్చుకోకూడదు. వేరే అంటే ఎక్కడైతే మనకి వెంటిలేటర్ పెట్టుకోవాలో, లేకపోతే ఇంట్లో వెంటిలేటర్ పెట్టుకుని కొనుక్కోవాలో, అయితే ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలో, ఆ లైఫ్ అన్నది బాగుండదు, కంఫర్టబుల్ గా ఉండదు. మన ఓన్ యాక్టివిటీస్ మనం చేయలేము. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు, 100% అవాయిడ్ చేయొచ్చు. దానికి ప్రాపర్ నిర్ధారణ ఉండాలి, ట్రీట్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ.